హలో అందరికీ. వినాయకుడికి ఏ పువ్వు అంటే ఎక్కువ ఇష్టమో మీకు తెలుసా? గణేశుడికి ఈ ప్రసాదం పెడితే కోరికలు నెరవేరుతాయని అంటారు. చాలామందికి తెలియని వినాయకుడి రహస్యం ఇదే. మీరు వినాయకుడికి ఈ పువ్వు పెడుతున్నారా? ఒక్కసారి ఈ కథ వింటే వినాయకుడి పూజ మరింత భక్తిగా చేస్తారు. గణేశుడు లేదా వినాయకుడు భక్తులందరికీ విఘ్నాలను తొలగించే దేవుడు. ప్రతి శుభకార్యానికి ముందు ఆయనను పూజిస్తారు. కానీ ఆయనకు ఏ పువ్వులు ఇష్టమో, ఏ ప్రసాదం ఇష్టమో చాలామందికి తెలియదు. పురాణాల ప్రకారం ఒకసారి దేవతలందరూ వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల పుష్పాలు సమర్పించారు. అందులో జిల్లేడు పువ్వు, గరిక, దుర్వగడ్డి, మందార పువ్వు, జాజి పువ్వు ఆయనకు చాలా ప్రీతికరమయ్యాయి. ముఖ్యంగా గరికను సమర్పిస్తే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడని చెబుతారు. ఎందుకంటే గరిక చల్లదనానికి సంకేతం. వినాయకుడు ఒకసారి అగ్నిజ్వాలలతో బాధపడుతున్నప్పుడు ఋషులు గరిక సమర్పించగా ఆయన శాంతించాడని కథ ఉంది. మోదకం వినాయకుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదం. పార్వతీదేవి స్వయంగా చేసిన మోదకాలను గణేశుడు ఎంతో ఇష్టంగా స్వీకరించాడని పురాణం చెబుతుంది. అందుకే వినాయక చవితి రోజున భక్తులు మోదకాలు, ఉండ్రాలు, లడ్లు సమర్పిస్తారు. మోదకం జ్ఞానం, ఆనందం, సంపదకు సంకేతమని నమ్మకం. ఒకరోజు ఒక చిన్న బాలుడు పేదవాడైన ఎంతో భక్తితో గరికతో పాటు చిన్న మోదకం చేసి వినాయకుడికి సమర్పించాడు. అతని నిజమైన భక్తి చూసి వినాయకుడు ప్రసన్నమై అతని కుటుంబానికి సుఖ సంతోషాలు కలిగించాడని చెబుతారు. అందుకే వినాయకుడి పూజలో విలాసం కాదు, భక్తి ముఖ్యం అంటారు. కాబట్టి వినాయకుడికి గరిక, జిల్లేడు పువ్వులు సమర్పించి మోదకాలు లేదా ఉండ్రాలు నైవేద్యంగా పెడితే ఎంతో శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు. భక్తితో పూజిస్తే వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగించి ఆశీర్వదిస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.